అసలు ఎండ ఎలాగుందంటే ఇడైతే నీటిగా కళ్ళజోడు పెట్టి కవర్ చేస్తున్నాడు. అది కూడా లేదు నా మొహానికి. వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? యాక్చువల్లీ భయపడకండి, ఇది నేనే. ఎర్లీ మార్నింగ్ 11 o'clockకి. ఏంట్రా సూపు, భయపడి చూసావా భయపెడదామని చూసావా? నేను కామన్ గానే చూశాను, నువ్వే కంగారు పడ్డావు. సో మా ఫ్రెండ్ గడు కాల్ చేసి బయటికి వెళ్దాం అన్నాడు. ఇంకా స్పీడ్గా ఇలా రెడీ అయిపోయాను అనమాట. ఓ పక్కన చెమటలు పడుతున్నాయి, అయినా సరే ఇంక తప్పదు కదా. సో వెళ్ళేది ఎవరితో అనుకుంటున్నారు? మా స్కూల్ ఫ్రెండ్స్తో. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. స్కూల్ ఫ్రెండ్స్తో ఎలా ఉంటుందో తెలుసు కదా. వెళ్ళడం ఒకటే మన చేతుల్లో ఉంటుంది, ఇంకా రావడం మన చేతుల్లో ఉండదు. అందుకని లైట్ అన్ని ఆఫ్ చేసి రూమ్కి లాక్ కూడా వేస్తాను. క్రాక్స్ వేసుకుందామా షూ వేసుకుందామని ఆలోచించాను. బట్ ఎక్కడికో చెప్పలేదు ప్లేస్. ఇల్లు వాటర్ ఫాల్స్కి తీసుకెళ్ళి పాడేశారు అనుకో, షూ బొక్క అయిపోతాయి అని చెప్పి క్రాక్స్ వేసాను. మా ఫ్రెండ్ గడు వచ్చే లోపు ఒక కర్బూజా జ్యూస్ కూడా వేస్తాను. ఈ లోపు మా ఫ్రెండ్ గడు వచ్చాడు. ఇద్దరం కలిసి ఫస్ట్ బీరం కూడా స్టార్ట్ అయ్యామన్నమాట, ఎందుకంటే మిగతా గ్యాంగ్ అంతా అక్కడే ఉంది. అండ్ ఈ వీధిలో అందరూ గమనించండి, కలెక్షన్ చాలా బాగుంది. ఐ మీన్ గర్ల్స్కి యూజ్ అవుతుంది ఎవరన్నా చూస్తే. చుడీదార్స్ అయితే సూపర్ ఉన్నాయి అసలు. కాసేపు ఎలాగో బైక్ మీద వెళ్తున్నాం కదా, పట్టించామట్లన్నా ఆగిపోతాయి అనుకున్నా. అసలు ఏంటో ఆ బండి మీద వెళ్తున్నప్పుడు ఇంకా ఎక్కువగా పట్టేసి. అండ్ మెయిన్లీ ట్రాఫిక్. అరే ఏంట్రా, ఇంకా సండే కూడా గ్యాప్ ఇవ్వరా? రై, సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? అసలు ఎక్కడికి వెళ్తారు జనాలు అందరూ? అలా చూడండి ఒకసారి, ఎంతసేపు ఆగిపోయామంటే మేము. చిరాకు వచ్చింది మొత్తానికి. ఏదో కింద మీద పడి ఫనిగా ఇంటికి వచ్చాము. వీళ్ళైతే రెడీగా ఉన్నారు కారు తీసుకుని, మా కోసం వెయిటింగ్. అంటే ఇంకో కారు వేసుకుని వేరే ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. సో ఫ్రెండ్స్తో కార్ అంటే ఇంకేముంటుంది, హ్యాపీగా లౌడ్ మ్యూజిక్ పెట్టుకుని అలా చిల్ అవుతూ జోకులు వేసుకుంటూ ఆ స్కూల్ డేస్ ఇవన్నీ మాడుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. అన్నిటికంటే విసుకొచ్చేది ఏంటంటే ఇదిగో ఈ టోల్ గేట్లు. ఏంటో కారు ఇలా ఎక్కడం లేటు, టోల్ గేట్ మన ముందు ఉంటుంది ఎప్పుడూని. అది నాకే అనిపిస్తుందో అందరికీ అనిపిస్తుందో నాకైతే తెలియదు. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? అయినా ఇయర్ ఏదో స్టార్ట్ చేశారంట కదా, 3000 రూపీస్ కడితే ఇయర్ అంతా టోల్ ఫ్రీ అని చెప్పి. మీకు దానికోసం ఏమైనా తెలిస్తే కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈవెన్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ సో మెనీ పీపుల్. ఇంతకీ నేనేంటి సోదంతా చెప్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా. ఈవెన్ నాకు కూడా తెలియదు. కారు ఎక్కాక మా వాళ్ళని 100 సార్లు అడిగితే చెప్పారు, ఏడుపాయల దుర్గమ్మ తల్లి టెంపుల్ అని. మెదక్లో అయితే లొకేట్ అయ్యి ఉంది ఇది. అండ్ అక్కడికి రాగానే అర్థమైపోయింది, ఆ జనాలు చూసాక అస్సలు ఖాళీ లేదు. అసలు బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే కారు వేసుకెళ్ళాక కారు పార్క్ చేయడం ప్రాబ్లం. సో చూడండి మేము ఎలా పార్క్ చేసామో. అసలు ఆ రెండు వాటి మధ్యలోకి మేము ఇరికించి పెట్టడానికి మాకు ఆల్మోస్ట్ ½ an hour పట్టింది. ప్రపంచంలో ఉన్న దరిద్రాలు, ట్విస్టులు, కష్టాలు అన్నీ మీ జీవితంలో ఉన్నాయంట్రా. అండ్ అలా నడుచుకుని వెళ్తుండే అక్కడ సీట్స్ అసలు అవి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. నాకైతే చూడగానే తినాలనిపించింది. ప్రాబ్లం ఏంటంటే మామూలు వేడిగా లేదు అసలు. అక్కడ చెమటలు ఎలా పడుతున్నాయి అంటే దారుణం అసలు. ఇంకా అలా దర్శనం చేసుకుందామని నడుచుకుంటూ వెళ్ళాము. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ వచ్చారు కదా ముందు, వాళ్ళైతే స్పెషల్ దర్శనం టికెట్లు తీసుకుని వెళ్ళిపోయారంట. మాకు కూడా టికెట్లు తీసి రెడీగా ఉన్నారంట. సో వాళ్ళ దర్శనం అయిపోయి బయటకు వచ్చారు. అండ్ మేము చెప్పులన్నీ పక్కన పెట్టేసి గోపురం దాటేసి లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళాక ఇదిగో మా ఫ్రెండ్ కూడా వచ్చాడు. వచ్చి టికెట్లు తీసుకున్నాను రా అని చెప్పి ఆ టికెట్లు ఇచ్చాడు. 80 రూపీస్ తీసుకున్నారు ఒక్కొక్క టికెట్. అండ్ ఒక లడ్డు కూడా ఫ్రీ అంటే ఒక టికెట్కి. సో నీట్గా ఆ టికెట్లు తీసుకుని మేము లైన్లోకి వెళ్ళిపోయాం. టెంపుల్ యాక్చువల్లీ చాలా లోపల ఉంది, ఒక అడవి లాంటి ప్లేస్లో. ఈవెన్ అక్కడ కూడా ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. లైక్ పైన అలా మ్యాట్లు వేస్తారు ఎండ తగలకుండా. అండ్ లైన్స్ కూడా నీట్గా ఉన్నాయి. అలా నడుచుకుని వెళ్తుంటే లెఫ్ట్ సైడ్వి చాలా బాగుంది. ఈవెన్ రైట్ సైడ్ ఏమో ధ్వజస్తంభం ఉంది, అక్కడ అందరూ దీపాలు వెలిగిస్తున్నారు. స్పెషల్ దర్శనం టికెట్ తీసుకుంటే ఒక 10 to 15 minutesలో దర్శనం అయిపోయింది. అండ్ స్పెషల్ దర్శనం తీసుకున్న వాళ్ళు ఏంటంటే టెంపుల్ లోపలికి వెళ్తున్నారు. ఆ ఫ్రీ దర్శనం వాళ్ళు అది అలా స్ట్రైట్గా వెళ్ళిపోతున్నారు అంతే దర్శనం చేసుకుని. నాకైతే అమ్మవారిని చూడగానే మా విజయవాడ కనకదుర్గమ్మ వారే గుర్తొచ్చారు. సేమ్ అలాగే ఉన్నారు. అండ్ మనసు అయితే చాలా పీస్ఫుల్గా ఉంది ఆ లోపలికి వెళ్ళాక. ఈవెన్ వాళ్ళు కొంచెం వెళ్ళండి అని గంటారు, బట్ ఒక 1 minute అయినా లోపల ఉండనిచ్చారు, పర్లేదు. అలా బయటకు వచ్చాక ఇదిగో చాలా మంది మేకపోతులను గట్రా పట్టుకుని ఉన్నారు. సో తెలుసు కదా అమ్మవారికి బలిస్తారు ఇవన్నిటిని. గుడికి ఏ పక్కన చూసినా ఇదిగో ఇలా చిన్న చిన్న కోనేరులాగా లేక వాటర్ ఫ్లో అవుతుంది. అండ్ ఈ పక్కనేమో స్నానాలు చేస్తున్నారు అందరూ. అండ్ చాలా బాగుంది అది పీస్ఫుల్గా. ఈవెన్ కొన్ని చోట్ల డేంజర్ బోర్డ్స్ కూడా పెట్టారు ఇక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి. బట్ చాలా న్యాచురల్గా చాలా పీస్ఫుల్గా ఉంది ఏరియా మొత్తం. మేము ఈ లోపు మాకు రావాల్సిన ఫ్రీ లడ్డూల కోసం వెళ్ళాము. అండ్ ఇక్కడ క్యాష్ ఒకటే తీసుకుంటారంట, యూపీఐ ఏం లేవు. సో మాకు పులిహార తినాలనిపించింది. బట్ అక్కడ పులిహార వాళ్ళు ఇవ్వనన్నారు. ఒక లడ్డు తీసుకుని పోనీ ఒక పులిహార ప్యాకెట్ ఇవ్వనన్నారు. మా ఊడ లడ్డూలు తీసుకురాగానే నాకు చూడగానే తినాలనిపించింది, ఎందుకంటే స్మెల్ చాలా బాగుంది. ఈవెన్ పట్టుకుంటే ఆ నెయ్యి స్మెల్ నాకు చూడండి ప్రతి లడ్డులో అలా 2-3 జీడిపప్పులు కూడా వచ్చాయి. అంటే టేస్ట్ అయితే సూపర్ ఉంది అసలు.
అలా నడుచుకుంటూ ఇదిగో బొమ్మలు చూసుకుంటూ బయటకు వచ్చాము. ఇది ఒక ఎమోషన్ అనమాట 90s కిడ్స్కి. ఇప్పుడు వాళ్ళకి అర్థం కాదులే. చిన్నవే కార్లు కొందాం అనుకున్నాం, ఏమైంది అనుకుంటున్నారు? ఈ పనిగడ వాళ్ళకి బొమ్మలు కొందామని చెప్పి చిన్న కార్లు తీసుకుందామని వెళ్ళాము. 200 చెప్పారు. సరేలే కదా 100 అడిగాం, ఇవ్వని దొబ్బామన్నారు. వచ్చాము ఇంకా. ఈవెన్ అప్పటికే టైం 3 అయింది. 3 అయినా సరే చూడండి ఒకసారి ఎండ ఎలా ఉందంటే అసలు సావే మాకు. ఇంకా ఆ గ్యాప్లో కార్ పార్క్ చేయడం ఎంత గొప్ప, దాన్ని బయటకు తీసుకురావడం అంతకంటే పెద్ద గొప్ప. అసలు 3 సైడ్ల నుంచి మా ఓన్ని ఆ పక్కకి వెళ్ళకు ఈ పక్కకి వెళ్ళకని సావదొబ్బామన్నమాట. కరెక్ట్గా ఎడ్జిలు తగులుతుంది. సో చాలా కష్టపడి అలా బయటికి తీసుకొచ్చాడు మా వాడు ఏదోలాగా. మేము కార్ వేసుకుని ఇదిగో బయటకు వచ్చాము హైవే మీదకి. మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ ఆగారనమాట. సో ఇంతకీ ఏం బేరమాడుతున్నామంటే అందరూ ఫుడ్ వండుకుని తింటారంట. మాకు వండుకోవడానికి సామాన్లు ఏం లేవు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ వండే వాళ్ళు ఉంటారంట. సో వాళ్ళని బేరమాడామన్నమాట. లైక్ మాకు ఇంత ఫుడ్ కావాలి, ఇంత ఇవ్వాలి, మీరు ఎంతకి ఇస్తారని చెప్పి. సో ఫైనల్గా ఒక 4 kgs చికెన్, ఒక 3 kgs బగారా రైస్ కలిపి 2000కి తగ్గొట్టాం మేము. అది ఎక్కువ తక్కువ మీరు చెప్పండి నాకు. మా వాళ్ళు ఎంత కష్టపడ్డా సరే వాళ్ళు 2000 కంటే తక్కువ ఇవ్వలేదు. సో ఇంకా 2000కి ఫైనల్ చేయించేసాం మేము. అలా పైన చూసి ఆకుకూరలు అనుకోకుండా నాటుకోడి కాస్ట్ ఎక్కువ చెప్పారు, అందుకే కింద ఉన్న తెల్లకోడిని వేస్తాం. సో చికెన్ మ్యారినేట్ చేసి అదిగో ఫ్రై చేశారు, అది కర్రీ అంట. మా ఊరికి ఆగలేదు, లోపలికి వెళ్ళి తెచ్చేసారు. సర్లే వేడిగా ఉంది టేస్ట్ చూద్దామని చెప్పి నేను కూడా వేడి తీసుకుని నోట్లో పెట్టుకున్నా. సగం నాలుగు కాలిపోయింది. బట్ ఎంతైనా చికెనే కదా. ఫుడ్ అంతా కుక్ అయినప్పటికి ఈవినింగ్ 5 అయింది. వాళ్ళ దగ్గర మ్యాట్లు ఇవన్నీ ఉంటే తీసుకున్నాము. అలా లోపల అడవుల్లోకి వెళ్తే తినొచ్చంట. సో అక్కడికి వెళ్ళిపోయామన్నమాట అందరం కార్లు వేసుకుని. అక్కడికి వెళ్ళి ఇదిగో మ్యాట్లు మొత్తం సర్దేసి సామాన్లు అన్నీ అందులో పెట్టేసి ఇంకా ఫుల్ చిల్లయ్యం. ఈ లోపు మా వాళ్ళు అన్నీ చదువుతున్నారు. సర్లే మనం చేసేది ఏముందని చెప్పి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అలా వాక్ చేసుకుంటూ వచ్చా. సో ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న వాటర్ పాండ్స్ లాగా ఉన్నాయన్నమాట. చాలా నీట్గా క్లీన్గా ఉన్నాయి అవి మాత్రం. సర్లే ఒకసారి దిగి చూద్దాం ఎలా ఉంటుందంటే అది స్కిడ్ అవుతుంది. సో చాలా జాగ్రత్తగా వెళ్ళి కాలు కడుక్కుని వచ్చేసాను. మా వాళ్ళకి కొంచెం దూరంగా వచ్చాను. సో నాకు ఎందుకో భయం కూడా వేసింది ఈ ప్లేస్ చూస్తే. ఏదో మావోయిస్టులు అటాక్ చేసే ప్లేస్ లాగా ఉన్నాయి ఇవి. ఫస్ట్ ఏంటంటే నిన్ను వదలరు. సెకండ్ ఏంటంటే కుత్త మొదలు కొడతారు, ఎముకలన్నీ ఇరిగిపోతాయి. మూడోది నేను నీకు చెప్పలేను, ఏమైనా జరుగుతుంది. నేను వచ్చేలోపు ఇదిగో మా వాళ్ళు అన్నీ సర్దేశారు. వేడిగా ఉంది కదా అంతే. అదే బగారా రైస్ అంట, నాకు తెలియదు అలా ఉంటుంది. సో ఇది చికెన్ ఫ్రై అనమాట. చికెన్ కర్రీ కూడా సెపరేట్గా వండించారు. మనకి అన్నీ అనవసరం, చికెన్ ఫ్రై ఉంటే చాలు. అలా నిమ్మకాయ పిండుకుని ఆ బగారా రైస్లో కలుపుకుని తింటే భలే ఉందబ్బా. అందరూ ఇంకా నీట్గా కూర్చున్నారు. అలా మాట్లాడుకుంటూ ఏం చేస్తున్నామా ఇన్ని చెప్పుకుంటూ స్టార్ట్ చేసామన్నమాట. అన్నిటికన్నా ఇంపార్టెంట్ థమ్స్అప్ చెప్పడం మర్చిపోయాను. థమ్స్అప్ కూడా ఉంది పక్కన. ఈడు ఒకటి ఏంటి సెపరేట్ కర్రీ వేసుకుంటున్నాడు అనుకోకండి. ఆడు ప్యూర్ వెజ్ అనమాట. సో ఆడి కోసం మళ్ళీ పన్నీర్ తెచ్చుకున్నాడు. అసలు కర్రీ అయితే మాత్రం బాగుంది. లైక్ ఆ ఫ్రై చాలా బాగుండారు. ఆ పీస్ అయితే చాలా మెత్తగా ఉడికిందనమాట. అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయింది. నాకు చికెన్ అయితే భలే నచ్చింది. అసలు తినేసాక ఇంకేముంటుంది, అందరం అలా కూర్చున్నాం. ఈడ మా వెంకటగాడు హాయ్ కూడా చెప్పాడు మనకి. ఈ లోపు అక్కడి నుంచి ఒక కోత వచ్చి మా పెరుగు ప్యాకెట్ పట్టుకెళ్ళిపోయింది. అది నీట్గా కింద వేసుకుని మొత్తం పెరుగు అంతా తినేసింది. ఏం చేస్తాం, ఫేట్ అంతే. నేను చేసుకున్న కర్మఫలం ఇవన్నీ. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చే రూట్ చాలా బాగుంది. హైవే, ఆ చెట్లు గట్రా అన్నీ. ఈవెన్ కోతులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ మేము వచ్చిన ప్లేస్లో ఆ మొత్తం కోతులే ఉన్నాయి. మాకు అలా దూరం నుంచి ఏవో అరుస్తున్నట్టు వినిపించినాయి అనమాట. దూరం నుంచి చూస్తే ఏంటనుకుంటున్నారు, పికాక్లు కనిపించాయి ఫ్రెండ్స్. చాలా కష్టపడి దూరం నుంచి పరిగెట్టుకొచ్చాము. దగ్గరికి వచ్చినప్పటికి వెళ్ళిపోయినాయి. రికార్డ్ చేద్దామని చాలా ట్రై చేసాం, బట్ అవలా. బట్ ఇక్కడ క్లైమేట్ అయితే భలే ఉంది అసలు. ఈవినింగ్ 6 అయింది ఇప్పుడు. వచ్చిన వాళ్ళు తినేసి ఇష్టం వచ్చినట్టు పాడేసి చాలా చెత్త చేస్తారు మొత్తం. నాకు తెలిసి చాలామంది డ్రింక్ చేయడానికి ప్లేస్కి వస్తారు, ఓకే దట్స్ ఫైన్. బట్ మొత్తం బీర్ బాటిల్ పగలగొట్టేసి అండ్ ఆ చెత్త మొత్తం వేసేసి అలా చేసేసారు. ఆ ప్లేస్ చూడడానికి చాలా బాగుంది. బట్ దానివల్ల ఏంటంటే అది ఒక నెగిటివ్ ఇంప్రెషన్ లాగా వస్తుంది ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి. సో ఎవరైనా ఉంటే ప్లీజ్ కొంచెం ఆ చెత్తని చేయకుండా ఉండండి చాలు. మీరు ఏం పెద్ద సేవ చేసేయాల్సిన అవసరం లేదు. మీ వంతు సాయంగా మీరు ఆ చెత్త చేయకుండా ఉంటే అదే హ్యాపీ. ఇంకా రిటర్న్ అయిపోదామని కార్ల దగ్గరకు వచ్చాం. క్లైమేట్ బాగుందని అందరూ ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాం. నేను ఏదైనా ఇలా ఫోజ్ ఇవ్వడం లేటు, ఎవడో ఒకటి వచ్చి మధ్యలో నుంచి ఉంటాడు అనమాట. సో ప్రతి గ్యాంగ్లో ఉంటారు ఇలాగా చెడదొబ్బే వాళ్ళు. మీ గ్యాంగ్లో ఎవరైనా ఉంటే ట్యాగ్ చేయండి. ఏం చిల్లర కాదు. అందరం కలిపి ఒక గ్రూప్ ఫోటో తీసుకుందామని ట్రై చేసాం. ఇంతకీ సుబ్బుగడే ఫోటో తీసాడు కాబట్టి సుబ్బుగడ్ మిస్ అయ్యాడు. ఇంకా మెల్లగా మేము స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయినప్పటికీ చీకటి పడిపోయింది. ఐ థింక్ 1.5 hour పడుతుంది అక్కడ నుండి డైరెక్ట్ బీరం కూడా రావడానికి. సో నైట్ అలా స్లోగా వచ్చాము కొంచెం మ్యూజిక్ పెట్టుకుని. ఒక 1.5 hourలో రూమ్కి వచ్చాము. ఇంకేముంది అందరికీ నీరసాలు వస్తున్నాయి.
సరే మరి ఇదే మేము చేసిన సండే యాక్టివిటీ అంతా ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ తోటే గడిపేస్తాం. చాలా హ్యాపీగా అనిపించింది. సరే మరి బాయ్ బాయ్. నేను నిజంగా థ్యాంక్ యూ తప్ప ఏమీ చెప్పలేను. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ 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 థ్యాంక్ యూ.